నమస్తే, నేను సిరి. చాలా వరకు అయితే అపార్ట్మెంట్స్ కొంటే అంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొంటే ఎట్లాంటి సౌకర్యాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం అసౌకర్యాలు కూడా ఎలా ఉంటాయి ఏంటి అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. అందులో ఏంటంటే చాలామందికి ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకుంటే సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మరి నిజంగానే సెక్యూరిటీ పర్పస్లో కానీ ఏ విధంగా అంటే అన్ని రకాలుగా అది సురక్షితమా కాదా అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే 20 అంతస్తుల పైన 20 అంతస్తులో ఉన్న ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అందులో ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటే సౌకర్యాలు ఎక్కువనా అసౌకర్యాలు ఎక్కువనా? మీరు క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు సార్ ఈ మధ్యకాలంలో. అంటే సార్ ఇది జనాల నుంచి వస్తున్న క్వశ్చన్స్. నేను ఆ పొజిషన్లోకి వచ్చి మీరు ఈ పొజిషన్లోకి రావాలేమో. అట్లేం లేదు సార్. రెండు కరెక్ట్ అమ్మా. ఏ పనికైనా ఏ ప్రాపర్టీకైనా రెండు ఉంటాయి. అడ్వాంటేజెస్ ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి, అసౌకర్యాలు ఉంటాయి. అయితే కొన్ని కేసులు సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని కేసులు అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి. సో రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటి ఉండడానికి, రెండోది పెట్టుబడి పెట్టేది రిటర్న్స్ అంటే సెక్యూరిటీ, సేఫ్టీ, అప్రిషియేషన్ ఇవన్నీ చూస్తారు. సో ఒకటి ఇప్పుడు ముందు సౌకర్యాలకు డిఫరెన్షియేట్ చూద్దాం. సౌకర్యాలు అంటే ఏంటి? మనం గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉంటాం. 200, 300, 500 ఈచ్ ఫ్యామిలీకి ఒక 5 మంది వేసుకుని 500 అపార్ట్మెంట్ ఉంటే 500 ఇంటూ 5 అంతమంది 2500 మంది అక్కడ ఉంటారు. సో మీకు పేరెంట్స్ సింగిల్గా ఉన్నా, లేడీస్ సింగిల్గా ఉన్నా, పిల్లలు ఉన్నా గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఏగా కూడా దొరకదు పర్మిషన్ లేకుండా. యాక్సెస్ కార్డు మీరు కొత్తగా వచ్చారనుకోండి, ఎవరు ఎందుకు వచ్చి మీ ఫ్లాట్ నెంబర్ అంతా మళ్ళీ ఫ్లాట్ వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకొని లోన్ పంపిస్తారు. సేఫ్టీ విషయంలో అది పక్కా. అన్ని ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, స్టేడియంస్, స్పోర్ట్స్ అన్ని, మిగతా బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్స్. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో అయితే టోటల్ ఆల్ ఎమ్యూనిటీస్ సిటీ విత్ ఇన్ ద సిటీ మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద వాటిలో బ్యాంక్స్, స్కూల్స్ కూడా పెడుతున్నారు. సో అది అడ్వాంటేజెస్. తర్వాత ఏంటంటే హై రైజ్లో తీసుకుంటే అడ్వాంటేజ్ అంటే మంచి వెంటిలేషన్ వస్తుంది, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది. తర్వాత లేక్ వ్యూ ఉంటే బయట వ్యూ 30-20 అంతస్తుల ఫ్లోర్ చూస్తే మొత్తం సిటీ అంతా ఆల్మోస్ట్ 30-40 ఫ్లోర్ అంటే సిటీ మొత్తం కనిపిస్తుంది మీకున్న ప్లేన్. అదొక వెస్ట్రన్ స్టైల్ వచ్చారనుకోండి ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఫస్ట్ ఎంత హైయెస్ట్. నాకు ఎగ్జాంపుల్ ఉంది. 2009-10లో ఒక ఆయన మా డైరెక్టర్ లెవెల్లో ఉంటాడు. ఆయన లండన్లో ఫస్ట్ హౌస్ ఉంది ఆల్రెడీ, అమెరికాలో సెకండ్ హౌస్ ఉంది, హైదరాబాద్లో థర్డ్ హౌస్ కోసం చూస్తున్నాం, థర్డ్ ఫ్లాట్ కోసం. ఎందుకంటే సంవత్సరానికి 4 రోజులు వాళ్ళు లీవ్స్లో వస్తారు, డిసెంబర్ క్రిస్మస్ అనే హాలిడేస్ అప్పుడు ఉన్నాడు. అంటే సంవత్సరం మొత్తం మీద 4 రోజులు మాత్రం ఉంటారు వాళ్ళు. దానికోసం ఫ్లాట్ కొనుక్కుని నాకు బంజారా హిల్స్లో కానీ మంచి ఏరియాలో కానీ 30 ఫ్లోర్లో కావాలన్నాడు. అప్పుడు 30 ఫ్లోర్లు లేవు. ఒక్కటే ఒక టవర్ ఉండేది మణికొండలో, ల్యాండ్కో హిల్స్ అక్కడ కొత్తలో ఉండేది. సో దాదాపు 30-40 ప్రాపర్టీ చూపించాం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి. ఏది నాకు హైట్ కావాలి, లేక్ వ్యూ కావాలి, వెంటిలేషన్ కావాలి, అంటే మొత్తం ఆల్ కాస్ట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎంతైనా కాస్ట్ పర్లేదు. అప్పట్లో ఫైనల్గా మీరు మామూలు 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు చూపిస్తే నచ్చలేదు, దానికి డీల్ క్లోజ్ చేయలేదు. ఆల్మోస్ట్ 1 year వర్క్ చేస్తున్నాం దానికోసం, 1.5 year. తర్వాత ఇంకే ఇలా సెట్ కాదని ల్యాండ్ కైన్స్ తీసుకెళ్ళి చూపించాం. పక్కనే లేక్ ఉంది, లేక్ చేసి ఫైనలైజ్ చేసి 1.3-1.4 CR అప్పట్లో చేసి దానికి ఇంటీరియర్స్ కూడా బాగా ఖర్చు పెట్టి చేశారు. అయితే నేను ఎందుకంటానంటే హై రైజ్ కొంతమందికి ఒక విషయం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది. పైన చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు మనం టెర్రస్ మీద వెళ్ళి చూసాను, చాలామందికి కళ్ళు తిరుగుతాయి. బస్సు ఎలా పడదో అలా ఒకళ్ళు ఒక ప్రాబ్లం. కానీ ఎన్ఆర్ఐస్ ఏంటంటే అక్కడ కల్చర్ హై రైజ్ కల్చర్. మలేషియా, సింగపూర్ పోతే టవర్స్ ఉంటాయి, 40 floors, 50 floors, 60 floors. మన మలేషియాలో పెట్రోనస్ టవర్స్ అనేది ట్విన్ టవర్స్ అంటారు. అది సిమెంట్ లేకుంటే స్టీల్తోనే మొత్తం కట్టారు. 40 floors 20 seconds 30 seconds వెళ్ళిపోతుంది. అంటే అంత స్పీడ్, హై స్పీడ్ లిఫ్ట్స్ అంటారు. సో మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇవి నేను చెప్పినవన్నీ అడ్వాంటేజెస్. లేక్ వ్యూ, ఎయిర్, వెంటిలేషన్ ఇవన్నీ. ఎందుకంటే 6 to 6 years లైట్లు వేయక్కర్లే. మీరు పొద్దున్న వేస్తే రాత్రి కొన్ని ఇల్లు చూస్తే డే టైం వెళ్తే కూడా లైట్లు వేయాలి, అన్ని బ్లాకింగ్ అయిపోయి దగ్గర. ఇవి తాలూకా అడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీరు వాడైపోయినా మెయింటెనెన్స్ పడుతుంది. మీరు చిన్న ఫ్లాట్ అయినా పెద్ద ఫ్లాట్ అయినా. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ మీరు వాడరు జనరల్గా. మన సౌత్ ఇండియన్ లేడీస్ ఎక్కువ బయట, మగవాళ్ళే లేడీస్ దాకా ఎందుకు,
పిల్లలకైనా ఉంటారు, పిల్లలకు కూడా లేకపోతే మీరు వాడిపోయారు ఎమ్యూనిటీస్ అని స్విమ్మింగ్ పూలు, స్పోర్ట్స్, జాగింగ్ ట్రాక్ అక్కడ ఉన్న ఖర్చు చేస్తారు. రెండోది డెఫినెట్గా హై రైజ్ 20 ఇప్పుడు లేటెస్ట్ మన దగ్గర ఉంది ఆల్మోస్ట్ క్లోజ్ టు 57 ఫ్లోర్స్ సాస్ టవర్స్ అని ఉన్నాయి. అది ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్దర్ రావాల్సినవి ఈవెన్ 100 ఫ్లోర్ల దాకా వచ్చే అవకాశాలు కల్పించారు గవర్నమెంట్. FSI ఉంటుంది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే అది లిమిట్ లేదు. మిగతా స్టేట్స్లో సిటీలో లిమిట్ ఉంది, మనకి లిమిట్ పెట్టలేదు తెలంగాణలో. నీ ఇష్టం ఎంత. అందుకని కోకాపేటలో 100 కోట్లు ఎందుకైంది, ఆడ 5 ఫ్లోర్లు కడితే లాస్ అయిపోతాడు 100 కోట్లు పెట్టి. సో 100 ఫ్లోర్లు కడతాడు. కానీ బయ్యర్కి చాలా ఇబ్బంది. ఎందుకంటే బయ్యర్కి ఏమవుతుందంటే 5 ఫ్లోర్స్ వరకు ఒక రేట్ ఉంటుంది, తర్వాత 6th ఫ్లోర్ నుండి ఎవ్రీ ఫ్లోర్ స్క్వేర్ ఫీట్కి 50 రూపాయలు 10 రూపాయలు పెరుగుతుంది. అంటే మీరు 5వ ఫ్లోర్లో సపోజ్ ₹1,00,00,000 పెట్టుకుంటున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు 5 ఫ్లోర్ ఫ్లాట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్ 2000 స్క్వేర్ ఫీట్ అనుకోండి. సో 6th ఫ్లోర్లో కంటే ఎంత అవుతుంది, ఈ 2000 ఇంటూ 50 రూపాయలు, లేదా క్యాలిక్యులేషన్ వరకు 100 రూపాయలు వేద్దాం. 2000 ఇంటూ 100 ఎంత అయింది, 2 లక్షలు. అంటే ఒక ఫ్లోర్కి 2 లక్షలు పెరిగింది. 10 ఫ్లోర్కి అయితే 20 లక్షలు పెరుగుతుంది, 20 ఫ్లోర్లకి అయితే 40 లక్షలు పెరుగుతుంది, అంతే కదా. సో ఎంత అయిపోయింది ఇప్పుడు ఫ్లాట్ కాస్ట్ కంట ఇది ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ అయిపోతుంది. హై రేజ్ ట్యాక్స్ కాదు, బేసిక్ ప్రైజే. బేసిక్ ప్రైస్ అంత ఉంటుంది. అంటే కింద ₹1,00,00,000 ఉంటే 30 ఫ్లోర్ 40 ఫ్లోర్ తీసుకుంటే 2 కోట్లు కొనాలి. అదే ఫ్లాట్, సేమ్ ఫ్లాట్ కింద బదులు పైన ఉంటుంది. కాకపోతే ఏంటంటే వ్యూ అనేది బాగుంటుంది, అంటే గాలి అని రకరకాలు. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో ఆ టేస్ట్కి ప్రతిదానికి ఇప్పుడు మన వీక్నెస్ వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు, బిల్డర్స్ కానీ ఎవరైనా. మన వీక్నెస్ ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఫెర్టిలిటీ కోసం, మన పిల్లలు లేరంటే డాక్టర్స్ ఎంత బిల్ చేసినా మనం కడతాం, అవునా. మా హాస్పిటల్స్లో నీకు డిసీజ్ వచ్చింది, రోగం వచ్చింది ఎవరికైనా, హాస్పిటల్గా డిసీజ్ తగ్గేదాకా 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు. కరోనాలో మనం చూసాం 15-20 లక్షలు కూడా ఛార్జ్ చేస్తాం, ప్రాణం కంటే ఎక్కువ ఏం లేదు. సో ఇక్కడ హై రేజ్ అనేది ఎక్కడైతే మీకు లగ్జరీ ఉంటుందో అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది అర్థం చేసుకోండి. సో రెండోది స్టెప్స్ ఎక్కడం అనేది జరగదు. 30 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఎవరు స్టెప్స్ ఎక్కరు. డెఫినెట్గా లిఫ్ట్స్ ఉంటాయి, లిఫ్ట్లో సర్వీస్ లిఫ్ట్స్ వేరేగా ఉంటాయి, అట్లానే పాసెంజర్ లిఫ్ట్స్ వేరేగా ఉంటాయి. దీంతోపాటు జనరేటర్, డీజీ సెట్ అంటే పవర్ బ్యాకప్ అంటారు. పవర్ బ్యాక్ 1 కాదు 2 కాదు, కెపాసిటీ బట్టి ఎన్ని జనరేటర్ కావాలో అన్ని జనరేటర్ పెడతారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఆల్టర్నేటివ్. సో జనరల్గా ఇంత హై రైజ్ బిల్డింగ్స్లో కరెంటు పోవడం అనేది ఉండదు. అంటే కరెంటు పోతుంది, బట్ ఇమీడియట్ డీజీ ఉంటుంది. సో వెరీ రేర్ కేసు 2 డ్రాప్ అవుతాయి. పవర్ లేకపోయి డీజీ పవర్ బ్యాక్ అంటే పవర్ లేకపోయినా మినిమం ఏంటంటే లిఫ్ట్లకి జనరల్ బిల్డింగ్స్ 5 ఫ్లోర్ 10 ఫ్లోర్ బిల్డింగ్స్లో లిఫ్ట్లకి పవర్ ఇవ్వరు. కరెంటు పోతే ఒక రూమ్లో ఫ్యాను లైట్కి ఇస్తారు అంతే. ఒక్కొక్క రూమ్ 3 రూమ్లు ఉంటే 3 రూమ్లో ఒక ఫ్యాను ఒక లైటు. కానీ ఏసీలు ఇవన్నీ పనిచేయవు. కానీ ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో పవర్ బ్యాకప్ అని డబ్బులు తీసుకొని అది కూడా ఇస్తున్నారు. ఇప్పుడు హై రైజ్లో ఏంటంటే అదే పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తుంటే హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో అది అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టం అంటారా మరి? అంటే అఫోర్డబిలిటీ అండి. జితనా ఆట నువ్వు పైసలు డబ్బులు పెట్టిన కొద్ది నీకు ప్రాపర్టీ వస్తుంది. నీకు ఇప్పుడు కుచ్చు పానేకెళ్ళి కుచ్చు కోనా హై, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అవ్వా పువ్వా కావాలంటే అవ్వదు కదా. నీకు ఫెసిలిటీ కావాలి, సుఖం కావాలి, డబ్బులు ఖర్చు పెట్టాం. సో ₹1,00,00,000తో 2 కోట్లు కొనుక్కుంటే అది అవసరం అనుకుంటే కొనుక్కోవాలి. కొంతమంది 2 ఇల్లు 3 ఇల్లు ఉంటాయి, డబ్బులు ఉన్నారు. నీళ్ళంటే నాలుగు లాస్ట్ టైం నీకంటే 2-3 మాకు ఒక ఇల్లే ఉంటుంది. ఎక్కడ సార్ మీ నోటి వాక్య వల్ల అట్లా నాకు కూడా 2-3 ఇల్లులు ఉంటే చాలా బాగుంటుంది సార్, రావాలని కోరుకుంటున్నాను సార్. సో నేను అనేది ఏంటంటే మంచిదే, బట్ ఇట్ డిపెండ్స్. కొంతమంది నచ్చరు, కొంతమంది ఎక్కువ మంది జనాల్లో నచ్చరు. ఇప్పుడు ఒకప్పుడు చూడండి, మన తాతల ఇంటికి వెళ్తే పల్లెటూరులో పండగ వచ్చాక 100 మంది ఒకటే దగ్గర కూర్చొని తినేవాళ్ళం, గుంపు. ఆ కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు, మనవాళ్ళు. ఇప్పుడు పట్టుకొని 3 కనిపించట్లేదు. ఓన్లీ అంటే చిన్న ఫ్యామిలీ. ఒక మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఇప్పుడు లేటెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పొచ్చో లేదో, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ శవం దగ్గరికి ఎంతమంది మనిషి వచ్చారనే దాని వాల్యూ. ఈరోజు పట్టుకొని 4 మొయ్యడానికి రావట్లేదు 10 మంది కూడా. ఒకప్పుడు ఊరంతా వచ్చేది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ వాటెవర్ బీసీ అందరూ వచ్చి. ఇప్పుడు ఎవరు పక్క ఫ్లాట్ కూడా రావడం, మనం అసలు పరిచయాలే లేవు కదా సార్. అక్కడ తల వరుస మూసేసుకుంటారు. అమెరికాలో అయితే ఎదురింటితో మాట్లాడంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, నువ్వు పక్కింటితో మాట్లాడాలని అంటే అది అక్కడ కల్చర్. సో ఓవరాల్గా హై రైజ్ అంటే నచ్చే వాళ్ళు ఒక సెగ్మెంట్ ఉంటుంది, నచ్చిన వాళ్ళు ఒక సెగ్మెంట్ ఉంటుంది. సో నచ్చిన వాళ్ళకి దే డోంట్ సీ ది ప్రైస్, దే సీ ది ఫెసిలిటీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.